కనుక ఆ విజువల్లో మొత్తం టోల్గా 69 అడుగుల్లో ఉన్నటువంటి ఈ యొక్క మహా గణనాథుడు మరి కాసేపట్లో అయితే ఈ యొక్క నిమజ్జనానికి అయితే తరలి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి భారీ సంఖ్యలో అయితే భక్తులు కోలాహలంగా అయితే సంతరించుకుంది. ఖైరతాబాద్ పరిసరాలు ఎక్కడ చూసినా కానీ భక్తులతో కోలాహలంగా మారినటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి అయితే జీవన నది ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే మొత్తం టోల్గా కూడా 69 అడుగుల ఎత్తున్నటువంటి మహా విగ్రహం మరి కాసేపట్లో నిమజ్జనానికి కూడా తరలి వెళ్తుంది. కాబట్టి ఏ విధంగా చూడాలి? ఇది ఒక రకంగా చూస్తే అది కొద్దిగా ఉత్సాహంగా అనిపిస్తుంది, ఇంకో రకంగా బాధ అనిపిస్తుంది. ఇంకా సంవత్సరం వరకు మళ్ళీ వినాయకుడు ఈ వినాయకుడిని చూడలేకపోతాము, ఈ వినాయకుడిని ఇదే అని చెప్పి బాధ అనిపిస్తుంది అండి. మేము జీవనది ఫౌండేషన్ నుండి మా ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గా గారు మేము అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏంటంటే ప్లాస్టిక్ ఎరాడికేషన్ ప్రోగ్రాము ఇక్కడ చేస్తాము. వాళ్ళకు ఏంటంటే జూట్ బ్యాగ్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము 9 రోజులు. చేసిన తర్వాత లాస్ట్కి ఈరోజు బాధగా ఉంటుంది. ఈరోజు జీవనది ఫౌండేషన్ వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. థ్యాంక్స్ అమ్మ. ఎట్లా చూడాలంటారు ఈ యొక్క? మేము జీవనది ఫౌండేషన్ అండి మాది. నేను వ్యవస్థాపకురాలని. మేము పర్యావరణం మీద పనిచేస్తున్నాము. అలాగే 10 సంవత్సరాల నుంచి వినాయకుడి దగ్గర మేము వస్తూ వెళ్తూ ఉన్నామండి. చాలా ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి పర్యావరణ రహితంగా తయారవుతుందండి వినాయకుడు. ఆ వినాయక నిమజ్జనం అంటేనే ఎంతో శోభాయాత్ర. హైదరాబాద్ అంతా ఎంతో ఆనందంగా ఉందండి. ఈ శోభాయాత్రలో పాల్గొన్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము మా జీవనది తరపు నుంచి. అలాగే ఉత్సవ కమిటీ వారు చాలా బాగా ఏర్పాట్లు చేశారండి, చాలా చాలా మంచిగా. అలాగే పోలీసు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం. ఎస్, అయితే మరి కాసేపట్లో అయితే ఈ యొక్క వినాయకుడు అయితే మొత్తం టోల్గా కూడా అయితే నిమజ్జనానికి బయలుదేరుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా ఎక్కడ చూసినా కానీ వినాయక నిమజ్జనం మొత్తం టోల్గా సర్వం సిద్ధం అయిందనే తెలుస్తుంది. మనం చూస్తే కనుక అయితే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం టోల్గా నిమజ్జనానికి, హైదరాబాద్ నిమజ్జనానికి 30,000 మంది పోలీస్ అధికారులను కూడా మొత్తం టోల్గా పోలీసుల నిఘా నీడలో మొత్తం టోల్గా నడుస్తుంది. అయితే కాసేపట్లో 7 గంటల ప్రాంతంలో ఈ యొక్క వినాయకుని నిమజ్జనం చేయడానికి ఇక్కడ నుంచి తరలిస్తారు. సుమారుగా 1:30 ప్రాంతం వరకు ఈ యొక్క నిమజ్జనం కంప్లీట్ అవుతుంది అంటూ కూడా మనతో పాటు చెప్తూ ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు వెల్డింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. వెల్డింగ్ వర్క్స్ ఒక గంట, సుమారుగా గంటన్నర పాటు వెల్డింగ్ వర్క్స్ నడుస్తూ ఉంటాయి. ఆ వెల్డింగ్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం టోల్గా కూడా అయితే ఈ యొక్క వినాయకుడు మొత్తం సర్వం సిద్ధం చేశారు. 12 గంటలకే ఇక పూజా కార్యక్రమం నిర్వహించారు. రాత్రి 12 గంటలకు పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత భారీ క్రేన్ సాయంతో మనం చూస్తున్నటువంటి అయితే ఆ యొక్క భారీ క్రేన్ సాయంతో ఆ యొక్క వినాయకుని ఈ యొక్క వెహికల్లో ఉంచడం జరిగింది. ప్రతి సంవత్సరం కంటిన్యూస్గా ఇప్పటి వరకు నుండి కంటిన్యూ వెహికల్లో తరలిస్తారు. ఈ వెహికల్ ని ప్రత్యేకంగా విజయవాడ నుంచి తెప్పించారు. అయితే మొత్తం టోల్గా కూడా ఆ వెల్డింగ్ వర్క్స్ అనంతరం ఉదయం 7 గంటలకు ఇక్కడ నుండి శోభాయాత్ర ప్రారంభమవుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. 7 గంటలకు ప్రారంభమైనటువంటి శోభాయాత్ర అయితే నిదానంగా మొత్తం టోల్గా ఇక్కడ నుండి ఈ యొక్క శోభాయాత్ర ప్రారంభం అయిన తర్వాత సుమారుగా 5-6 గంటల పాటు కొనసాగుతుంది. 5-6 గంటల పాటు కొనసాగిన తర్వాత ఈ శోభాయాత్ర మొత్తం అయితే మధ్యాహ్నం 1-1:30 ప్రాంతంలో అయితే నిమజ్జనానికి అయితే హుస్సేన్ సాగర్కు చేరుకుంటుంది. హుస్సేన్ సాగర్కు చేరుకున్న తర్వాత అక్కడి నుండి అయితే హుస్సేన్ సాగర్ తర్వాత ఇక ఈ యొక్క వెల్డింగ్ వర్క్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ వెల్డింగ్ వర్క్స్ని కూడా మొత్తం టోల్గా తీసివేస్తారు. తీసివేసిన తర్వాత మనతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ ఎప్పుడు బయలుదేరుతుంది, ఎన్ని గంటలకు బయలుదేరుతుంది? అమ్మా ఇప్పుడు వెల్డింగ్ పని అయిపోయింది, దగ్గర పడ్డది. ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 నిమిషాలు అయిపోవచ్చు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు బయలుదేరారు. మరి వారు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ కొట్టి వారు పూజలో పాల్గొన్న సిటీ డైనమిక్ లీడర్ పొన్నం ప్రభాకర్ గారికి మేము ప్రత్యేకంగా మరి ఎంతో సహాయ సహకారాలు అందించారు. మరి వారికి గౌరవనీయ ముఖ్యమంత్రి మరి ఎన్ని ఆల్ డిపార్ట్మెంటు 5-6 డిపార్ట్మెంట్లు మాకు హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్, వాటర్ వర్క్స్, మరి ఎండోమెంట్ డిపార్ట్మెంటు, మరి కొండా సురేఖ గారికి మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మేము మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏ సంఘటన జరగకుండా లక్షల మందిని కంట్రోల్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్, మహిళా టీం, షీ టీం
వారివి పొద్దుననక రాత్రి అనక ఎలాంటి సంఘటన జరగకుండా మరి వారు అన్ని విధాలుగా మాకు సహకరించారు. వారికి మేమే ప్రత్యేకంగా గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మొదటి పండుగ నుంచి లాస్ట్ పండుగ వరకు, లాస్ట్ వినాయకుని ఊరేగింపు వరకు మరి అడుగడుగు నిఘా పెట్టారు వారు. వారికి మేము ప్రత్యేకంగా ఏ సంఘటన జరగలేదు. వారికి గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతూ శోభయాత్ర మరి ఇక్కడ శాఖ గ్రౌండ్ టెలిఫోన్ డిపార్ట్మెంట్, మీరటాకి టెలిఫోన్ డిపార్ట్మెంట్, అక్కడ పద్మశాలి సంఘం, వాసవి సంఘం అందరూ మాత్రం పాల్గొని మరి పద్మశాలి సంఘం వారు 70 అడుగుల కడవ, 70 అడుగుల జంజన్, 70 అడుగుల గర్గమాల పట్టు వస్త్రాలతో పూజలు పాల్గొన్నారు. మొదటి పూజ వాళ్ళదే. తర్వాత మరి వాసవి సంఘం మరి 1,00,000 రుద్రాక్ష మాలలతో వారికి పూజలో పాల్గొన్నారు. మరి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. గవర్నర్ వచ్చారు, ముఖ్యమంత్రి వచ్చారు, కిషన్ రెడ్డి వచ్చారు, డైనమిక్ లీడర్ మన పొన్నం ప్రభాకర్ గౌడ్ వచ్చారు, మా సిటీ ఇన్ఛార్జ్. మరి వారివి ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఎలాంటి సంఘటన జరగకుండా ఈసారి స్పెషల్ ఏంది? ఈసారి విశ్వశాంతి గణపతి అని చేశారు. స్పెషల్ ఏంది ఈసారి ప్రపంచ స్థాయిలో యుద్ధాలు జరగొద్దు. 3 తలలు 5 పడగలు 8 చేతులు వినాయకుడు, 69 అడుగుల వినాయకుడు. ఏదైతే ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి ఆ యుద్ధాలు జరగకుండా వినాయకుడు చేయడం జరిగినది. వాసవి కన్యాక పరమేశ్వర ఒక విగ్రహం, రెండో విగ్రహం పూరి జగన్నాథ, మూడోది లక్ష్మీ సమేత మన ఐగుర స్వామి, 4వది గజ్జలమ్మ. ఈ విగ్రహాలను పెట్టడం జరిగింది. ప్రపంచంలో యుద్ధాలు జరగకుండా శాంతిగా ఉండాలని. గత సంవత్సరం ఒక 3-4 సంవత్సరం కరోనా ఆ టైంలో విగ్రహం పెట్టాం. ఎంతో ఏమైనా వస్తుంది ఏమైనా అవుతుంది అంటే ఎవరికి కాలే, భక్తునికి ఏ విధంగా కాలే. అందుకో వినాయకుని శాంతిగా ఉండాలని వినాయకుని పెట్టడం జరిగింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కంటే ఏమన్నా లేట్ అవుతుందా, లేకుంటే తొందరగా పడే ఛాయిస్ ఏమన్నా? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తొందరగా నిమజ్జనం కార్యక్రమం అయ్యేటట్లు మేము సాగిస్తాం. ముందుకి అనేది మేము అయ్యేటట్లు చూస్తాం. ఉత్సవ కమిటీ నుండి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. పూజా కార్యక్రమం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఆ రాత్రి కూడా కలశ పూజ నిర్వహించారు కాబట్టి ఎన్ని గంటలకు నిర్వహించారు? రాత్రి కలశం పూజ ఇప్పుడు 11 గంటల నుంచి 12 గంటల లోపల నిర్వహించారు. 11:30 నుంచి 12 గంటల లోపల వినాయకుడిని కదిలించాము. తర్వాత ఇప్పుడు తొందరగా అయ్యేటట్లు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు లక్షల మంది వస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ అంతా, తెలంగాణ యావత్ నలుమూల నుంచి తాండగా వస్తారు. భక్తులందరూ ఎదురు చూస్తుంటారు. మేము ఎంత తొందరగా అయితే మళ్ళీ హైదరాబాద్, సికింద్రాబాద్ వినాయకులు ఉన్నాయి. ఇది పడ్డ తర్వాత వినాయకులు వస్తూనే ఉంటాయి. వినాయకులు వాళ్ళకి బి ఫ్రీ అవుతుంది. వాళ్ళకి బి చేసుకునేటట్లు వినాయకుని వాళ్ళు పాల్గొనేటట్లు మేము ఏర్పాటు చేస్తున్నాం. అయితే చెప్పండి, ఈసారి మొత్తం టోల్గా కూడా 1 అడుగు నుండి మొత్తం 69 అడుగుల వరకు వచ్చింది. అయితే ఈ దాంట్లో మొత్తం టోల్గా వినాయక ఉత్సవ కమిటీ కృషి ఫలితం గిట్ట ఉంది. ఎలాంటి ఆటంకం కలగకుండా కూడా మొత్తం ఇప్పుడు నిమజ్జనం చేస్తారు కాబట్టి ఎలా మొత్తం ఎంతమంది దర్శనం చేసుకున్నారు ఇప్పటి వరకు? అంటే 5 రాష్ట్రాల నుంచి కళాకారులు, శిల్పి రాజేందర్ మెయిన్ పాత్ర శిల్పి రాజేందర్. 5 రాష్ట్రాల నుంచి కళాకారులు, గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, బీహార్ ఇట్లా కళాకారులని తీసుకురావడం జరిగింది. మరి వారు అక్కడ నుంచి కళాకారులు ఒరిగట్టు, ఒరిపొట్టు, ఉస్కే, సుతిలి పొట్టు, మా కాటన్ బట్ట 5 రకాలు మిక్స్ చేసి మరి శిల్పి రాజేందర్ గారి మెయిన్ పాత్ర. శిల్పి రాజేందర్ కమిటీది కాదు, ఏం కాదు కమిటీది, శిల్పి రాజేందర్ గారి పాత్ర మెయిన్ ఉంది అనేది 40 ఏళ్ళ నుంచి ఫస్ట్ నాతోనే పరిచయం అయ్యండి. ఇక్కడ ఫస్ట్ వినాయకుడు లోపల 10 అడుగులు లోపల ఉండే, తర్వాత బయటకు వచ్చింది. తర్వాత వినాయకుడు అప్పుడు 78 ఇక్కడ నా పక్కన ఇల్లు 2 అడుగులు వేస్తే అప్పుడు బయటికి తీసుకొచ్చి వినాయకుని చేశాం. మేము సింగారి సుధర్ గారు, నేను, 4 కలిసి ఇంత పెద్ద వినాయకుని చేశాం. ప్రతి సంవత్సరం పాల్గొంటాను నేను. 1978 నుంచి 79, 80, 81, 82 మరి 2024-25 చరిత్ర, వినాయకుని చరిత్ర కావాలంటే నేను చెప్పగలుగుతాను. నేను మొత్తం డీటెయిల్ నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్పగలుగుతా. ఆ టైంలో సింగారి సుదర్శన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మరి ఆయన డ్యూటీ శంకరయ్య ఫ్రీడమ్ ఫైటర్ గారు చాలా మంచి వ్యక్తి. ఒక 4 కలిసి వినాయకుని చేశాము. శంకరయ్య అనేది అందరినీ కలుపుకొని బస్సు వాళ్ళం, అన్ని క్యాష్, ఆల్ క్యాష్తో వినాయకుడు. ఆ తర్వాత ఇక మేము చేస్తూ కంటిన్యూ అయ్యారు. సీనియర్ అంటే నేనే, ఇప్పుడు బిల్డర్ రమేష్. నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ సాగుతూనే ఉన్నా. తర్వాత పిల్లలు సందీప్ ఉన్నాడు, ఆయన మొన్న రిటైర్మెంట్ 10-12 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ వినాయకుని పూజలో పాల్గొన్నారు. తర్వాత రాజ్ కుమార్, వీళ్ళంత పిల్లలు. మరి వీళ్ళకు నేను సపోర్ట్గా ఉండి మేము ముందుకు నడిపిస్తూనే ఉన్నాము. ఈ వినాయక ఉత్సవాల్లో పాల్గొంటూనే ఉన్నాను. ఈ యొక్క క్రేన్ ప్రత్యేకత ఏంది? ఎక్కడి నుంచి క్రేన్ తెప్పిస్తారు? ప్రత్యేకత ఏంది? ఇప్పుడు హైదరాబాద్ నుంచి క్రేన్ రవి కిరణ్ అని వచ్చింది. విజయవాడ నుంచి టస్కర్ బంద్ వచ్చింది. ఒకటి హైదరాబాద్ నుంచి వచ్చింది. 2 టస్కర్ బండ్లు, ఒక హైదరాబాదు, ఒకటి విజయవాడ, ఒకటి రవి కిరణ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చింది. అది మన 3 బండ్లు, 2 క్రేన్ మరి ఇక్కడ నుంచి తెప్పేయడం జరిగింది. టస్కర్ బండ్లు ప్రతి సంవత్సరము మరి మాతో పాల్గొంటారు. వారికి గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే
ఇది మొత్తం టోల్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం టోల్గా అయితే 1954లో ప్రారంభమై ఒక్క అడుగుతోని ప్రారంభమైనటువంటి ఖైరతాబాద్ మహా వినాయకుడు మొత్తం టోల్గా కూడా ఇప్పుడు 71 అడుగుకు చేరడం జరిగింది. ఇప్పుడు 69 అడుగులు 71 అడుగు నుంచి తగ్గుకుంటూ వస్తుంది. ఇప్పుడు 69 అడుగులకు చేరింది. మరీ కాసేపట్లో 7 గంటల ప్రాంతంలో అయితే ఇక వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అయితే మహామంగళ పూజ నిర్వహిస్తారు. మహామంగళ పూజ నిర్వహించిన అనంతరం అయితే ఈ వాహనానికి అయితే ఇక్కడ నుండి తరలించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా ఈ యొక్క మొత్తం